ఫ్రెండ్స్ నిన్న మట్కా ఒకటి కంగువా మూవీ అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో ఏది ఎంత వసూలు చేసింది అనేటటువంటిది గూగుల్ కథనం ప్రకారం కాదు, మన కథనం ప్రకారం నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు కొన్ని వెబ్సైట్స్లో చూసి నిజమైనటువంటి కలెక్షన్స్తో మీ ముందుకైతే వచ్చేసా. సో వీడియో చివరి దాకా చూడండి, నిజంగా ఈ వీడియో అయితే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. సో మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది మట్కా మూవీ గురించి అనమాట. సో ఆ సినిమా ఏమైందంటే పెట్టినటువంటి పెట్టుబడి గురించి ముందు మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 35 కోట్లు అయితే ఆ సినిమాకి పెట్టడం జరిగింది. వద్దు నవ్వుతుంది మాట్లాడుతుంటే. సినిమా ఫస్ట్ డే వచ్చేసి 75 లక్షలు అయితే గ్రాస్ వసూలు చేసింది అనమాట. అంటే మొత్తం ప్రాఫిట్ అది ఇది పోను దానికి వచ్చేటటువంటిది 30 లక్షలు. సో 35 లక్షలు పెడితే కనీసం మన వడ్డీ కూడా వసూలు చేయలేకపోయింది. డే 1 30 లక్షలు అయితే రావడం జరిగింది. సినిమా మీద ఫుల్ నెగిటివ్ నడుస్తుంది. నాకు తెలిసి దానికి పాజిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి ఒక్క రివ్యూవర్ని కూడా మీరు చూసుంటారు అనమాట. ఎవడో డబ్బులు తెంగిచ్చి ఉండలే కానీ ఒకసారి థియేటర్లోకి అడుగు పెట్టాక మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎలా తీసిందంటే అలా తీసిండు, తిట్టనో లేడు, ఏ రొట్ట సినిమా రాబో అని చెప్పి అదే డైరెక్టర్ని ప్రొడ్యూసర్ అయితే వేసుకోవడం జరుగుతుంది అనమాట. సో డే 1 35 లక్షలు అంటే వాళ్ళు ఒక 5 లక్షలు వస్తాయి, రేపు 5 లక్షలు వస్తాయి. అటు ఇటుగా సినిమాకి 35 కోట్లు పెట్టుబడి పెడితే 1 కోటి కూడా వసూలు చేయలేదన్నమాట. గ్రేట్. అసలు మనం చిరంజీవిని నమ్ముకొని వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని వచ్చిన అని చెప్పి అంటున్నారులే కానీ వాళ్ళు ఏం చేశారంటే పాపం సైడ్ చేశారనమాట. సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్ మ్యాటర్స్. నువ్వు చిరంజీవి కొడుకువా చిరంజీవి అల్లుడు అనేటటువంటిది ఎవడో చూడ్డు, నీ దగ్గర దమ్ముందా ఖచ్చితంగా వస్తుంది అనమాట. రఘువరన్ బీటెక్లో ఒక డైలాగ్ ఉంటుందిగా, ఎంకెన్నాళ్ళరా అయ్యల పేర్లు తాతల పేర్లు చెప్పుకొని బతుకుతారని చెప్పి. అదే నేను చెప్పదలుచుకుంది. కంటెంట్తో రావాలన్నా వరుణ్ అన్న ఇంకోసారి అయినా కానీ కనీసం ఈ ₹1 కోటి ఇప్పుడు వసూలు చేయ తర్వాత సంగతి. ఈసారి సినిమాకైనా సరే గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న బాగానే కష్టపడ్డాడు కానీ డైరెక్టర్ అయితే అంత కష్టపడలేదు. మొత్తం ఆల్మోస్ట్ ఒక 30 కోట్లు లాస్ అనమాట సినిమాకి. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా వచ్చి ముందు మాట్లాడతారు. మొన్న ఈ మధ్యన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే డైరెక్ట్గా ఇంటి ముందు ధర్నాలు చేశారు మనోళ్ళు. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు 30 కోట్ల కన్నా ఎక్కువగానే నష్టపోతున్నారు. ఒక్క డిస్ట్రిబ్యూటర్ మాట్లాడడం, ఒక్క ప్రొడ్యూసర్ కూడా నోరు రేకెత్తించడం. ఎందుకు రేకెత్తించారంటే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడ పాపం మన విజయ్ దేవరకొండకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఏ విధంగా అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో పెట్టినటువంటి పెట్టుబడి 35 కోట్లు, వచ్చినటువంటి బడ్జెట్ డే 1 30 లక్షలు అనేటటువంటిది గుట్కాకి సంబంధించినటువంటి ఇదనమాట. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది కంగువా. చాలా బాధగా అనిపిస్తుంది దీని గురించి మాట్లాడాలి అంటే, ఎందుకంటే దీనికి కూడా ఫుల్ నెగిటివ్ అయితే నడుస్తుంది అనమాట. తెలుగు అడాప్టర్స్ అని చెప్పి ఒకటే ఊదర కొడుతున్నారు మన వాళ్ళు, కానీ కట్ చేస్తే అందరూ కూడా హ్యాండ్ ఇచ్చేసారు. ఏందిరా లేతి తెలుగు అడాప్టర్స్ అని అంటారు. ఒక్కడంటే ఒక్కడు కూడా డేకట్లేదు. ఏంది తెలుగులో కూడా థియేటర్లు ఫుల్ కావట్లేదు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగు ఓన్ సన్స్కే దిక్కులేదు అక్కడ. తెలుగు ఓన్ సన్స్ అంటే ఎవరు మీకు తెలుసుగా, విజయ్ దేవరకొండ ఉండొచ్చు, అఖిల ఉండొచ్చు, నాగ చైతన్య ఉండొచ్చు. వీళ్ళు సరైనటువంటి కంటెంట్తో రాకపోతే వీళ్ళనే డేకరు, ఓన్ సన్స్నే డేకరు. ఇంకా అడాప్టర్స్ అని దిక్కుంటుంది ఉండదు అనమాట. సో సినిమా చూసుకున్నట్లయితే డే 1 వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు 50 కోట్లు వచ్చాయనేటటువంటిది మూవీ టీం చెప్పట్లా. కొన్ని వెబ్సైట్స్ అయితే తెలియజేస్తున్నాయి. కానీ రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే 25 కోట్ల కన్నా ఎక్కువ రాలేదు అనేటటువంటిది వినపడుతుంది అనమాట. సినిమాకు పెట్టినటువంటి పెట్టుబడి 1 కాదు 2 కాదు 350 కోట్లు. 10-20 కాదు, చాలా చిన్న మ్యాటర్ అయితే కాదు. అసలు ఆ శివ అనేటటువంటి డైరెక్టర్ని నమ్ముకొని ఈ ప్రొడ్యూసర్ 350 కోట్లు పెట్టిండు అని అంటే గ్రేట్. అసలు దన్నోరా దోత. అదే 350 కోట్లు మా బాహుబలి, మా ఎస్ఎస్ రాజమౌళికి ఇస్తే 2 బాహుబలి తీసేవాడు. బాహుబలి అనేటటువంటిది పర్సనల్. ఎందుకంటే మేము ఈ కంగువా సినిమాతో బాహుబలిని లేపేస్తాం, త్రిపులను లేపేస్తాం అని చెప్పి ప్రొడ్యూసర్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు, బాగానే మైకులు పట్టుకొని నడిచారనమాట. ఇక 2000 కోట్లు రావడం అట్టు ఉంటుంటే 350 కోట్లు వస్తాయి రాదు. 350 కోట్లు ప్రశాంత్ నీళ్ళకి ఇస్తే ఎన్ని సలార్లు తీసేవాడు, మా ప్రశాంత్ వర్మకి ఇస్తే ఎన్ని హనుమాన్లు తీసేవాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నిజంగా సూర్యాబాయ్ చాలా కష్టపడ్డాడు, తన యొక్క ప్రాణం పెట్టిండు. డిఎస్పీ కూడా మ్యాక్సిమం ఇచ్చబడేసిండు. పుష్పాని పక్కన పెట్టి మరి ఈ సినిమాకి వర్క్ చేసినట్టే ఇక అర్థం చేసుకోండి. కానీ పాపం చాలా బిస్కెట్ అయిపోయింది అనమాట సినిమా. చూసుకున్నట్లయితే వాళ్ళు 50 కోట్లు ఒక 20 కోట్లు అటు ఇటుకు వచ్చినా కానీ సినిమాకి 100 కోట్లను వస్తాయా రాదా అనేటటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఇంత డబ్బులు లాస్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్, నీ డబ్బులు కాదుగా బ్రో, నీకు ఎందుకు బ్రో అని అంటే ఎవరి డబ్బులైనా డబ్బులే కాబట్టి. ఇప్పుడు ఎవడైనా ఒక 10 రూపాయలు పోగొట్టుకుంటే మనం ఆ 10 రూపాయలు చూసి ఎవడియోరా అని చెప్పి ఆలోచిస్తాం. అలాంటిది 350 కోట్లు అది పోగొట్టుకోవాలి. ఏదైనా దానం చేసినా బాగానే ఉండేది, కానీ ఒక సినిమాకి పెట్టి లాస్ అయిందనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ డైరెక్టర్ నమ్మి పెట్టినటువంటి ప్రొడ్యూసర్కి నిజంగా భాస్కర్ అవార్డు ఏదైనా ప్లాన్ చేస్తే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఈ విధంగా మట్కా సినిమా చూసుకున్నట్లయితే ఎంత వసూలు చేసింది, ఇది చూసుకున్నట్లయితే డే 1 50 కోట్లు వసూలు చేసింది. అటు ఇటుగా 100 కోట్లు కొట్టిదా కొట్టదా అనేటటువంటి డౌట్ మధ్య అయితే మిగిలిపోయింది. సూర్యాబాయ్ ఏమో ఆకాశమే నీ హద్దురా, ఎంత గొప్ప మూవీ, అది ఓటీటీలో మింగేసిండు. ఆ తర్వాత జై భీమ్
అది ఇంకెంత గొప్ప మూవీ, అది కూడా ఓటీటీకి ఇచ్చిండు. ఆ తర్వాత ఏందో ఈటీఏ మూటీఏ సినిమా వచ్చిందనమాట, అదేమో థియేటర్లో చేసిండు. ఆ తర్వాత కంగువా సినిమా. ఈ విధంగా మంచి సినిమాలన్నింటినీ ఓటీటీకి ఇచ్చేస్తుండో, చెత్త సినిమాలన్నీ కూడా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడు అనేటటువంటిది సాడ్ రియాలిటీ ఫ్రెండ్స్. ఇది ఈ 2 సినిమాల యొక్క రిపోర్టు వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే. దీని మీద మీ కామెంట్ ఏంటి, మరి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చింది అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ కూడా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.